బాబు భూదోపిడి ఖజానా అమరావతి ముసుగులో చంద్రబాబు బృందం అరాచకాలు యథేచ్ఛగా ప్రభుత్వ ప్రైవేటు అసైన్డ్ భూముల దురాక్రమణ శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులు బుట్టదాఖలు రాజధాని లీక్స్ పేరిట బురిడి పక్కా పన్నాగంలో అమరావతి ఎంపిక బరి తెగించి ఇన్సైడర్ ట్రేడింగు భయపెట్టి భూమాయాజలం అమరావతి కేంద్రంగా ఎల్లో గ్యాంగ్ లక్షల కోట్ల కుంభకోణం రాజధానిలోని భూభాగవతంలో కప్పుచేందుకే శ్వేతపత్రం డ్రామా ఏ అంటే అమరావతి అని ఒక్కనిస్తున్న సీఎం చంద్రబాబు రాజధాని ముసుగులో తన అవినీతిని అరాచకాలకు కేంద్రంగా చేసుకున్నారు. బరి తెగించి తాను పాల్పడిన అవినీతికి అక్షయ పాత్రలా మార్చారు. నాటి తెల్లదొరలే తెల్లబోయేలా వ్యవహరించారు. బ్రిటిష్ పాలకుల సామ్రాజ్యవాద దోపిడిని మరిపిస్తూ టీడీపీ పెద్దలు సాగించిన భూదోపిడికి నిలువెత్తు సాక్ష్యం అమరావతి. బడుగులు పేదలకు స్థానం లేకుండా చంద్రబాబు సృష్టించిన నయా జమీందారీ వ్యవస్థకు నిదర్శనం అమరావతి. పచ్చ రాబందులు గుప్పిట పట్టిన లక్షల కోట్ల విలువైన భూ ఖజానా అమరావతి. దేశ చరిత్రలోనే అతిపెద్ద భూదోపిడికి మౌన సాక్షి అమరావతి. ఈ భూభాగవతాలు తన నిర్వాకాలను కప్పిపుచ్చి మభ్యపెట్టేందుకే తాజాగా అమరావతిపై శ్వేతపత్రం అంటూ మరో డ్రామాలకు చంద్రబాబు తెర తీశారు. మోయలేని భారం మోపుతున్నారు అని చెప్పి ఒక వార్తని సాక్షి పేపర్ వేసింది. బాబు భూదోపిడి ఖజానా అమరావతి. ఇది ప్రభుత్వ భూముల, అసైన్మెంట్ భూముల, పర్సనల్ వ్యక్తిగత భూముల సంబంధం లేకుండా కొన్ని వేల మందికి సంబంధించిన రైతులు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన రైతులు కూడా భూమిని గుంజుకున్నారు. బరి తెగించి ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు. ఇది పెద్ద భూ కుంభకోణం. ఈ కుంభకోణం బయటికి రాకుండా ఉండడం కోసం మళ్ళీ ఒక శ్వేతపత్రం అనేది కలరింగిస్తున్నారని ఇది సాక్షి పేపర్ రాసింది. అయితే వాస్తవంగా ఇందులో మనకు అర్థం కావాల్సింది అంటే, సరే పోలవరంలో శ్వేతపత్రం విడుదల చేశారు, లేదా ఇంకొక శాఖలో విడుదల చేశారంటే దాంట్లో జగన్మోహన్ రెడ్డి కొంత పని చేసింది కాబట్టి దీంట్లో లోపాలు ఉన్నాయి, దీంట్లో ఇది ఉంది, దీంట్లో ఇది ఉంది అని చెప్పి. అమరావతి విషయంలో మీరే పదే చెప్పారు అమరావతి నిర్మాణాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిండు, దాన్ని పట్టించుకోలేదని. ఇక పట్టించుకోని దానికి 2019 నుంచి 2024 మధ్యలో అమరావతిలో ప్రభుత్వం పట్టించుకోలేదు. గడిచిన ప్రభుత్వం మీరున్నప్పుడు ఏదైతే నిర్మించారో ఆ నిర్మాణాలలోనే ప్రభుత్వ కార్యకలాపాలు చేశారు. దాని తర్వాత ఎక్కడా కూడా ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు, ఒక ఇంచు పని కూడా చేయలేదని పదే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు. కానీ ఎక్కడా పని చేయని దాని గురించి శ్వేతపత్రం ఏముంటుంది అందులో? నిజంగానే ఏమన్నా వేల కోట్లు ఖర్చు పెట్టారు, దాంట్లో దుర్వినియోగం జరిగింది, ఎస్టిమేషన్లు ఎక్కువ వేశారు, ఇది అవినీతి జరిగిందని చెప్పొచ్చు. కానీ ఆడ పనే చేయలేదు, ఆడ అవినీతి జరిగే అవకాశం లేదు. ఆడ పనే చేయలేదు, ఆడ ఖర్చు పెట్టే అవకాశం లేదు, అక్కడ నిధులు దుర్వినియోగం లేదు. ఇక శ్వేతపత్రం ఏముంది అందులో? మీరు ఇచ్చిన మాస్టర్ ప్లాన్స్, మీరు ఇచ్చిన ఆ సింగపూర్ కన్సార్టియము, ఇవన్నీ మీ దగ్గర రికార్డే ఉంది, దాన్ని బట్టి పని చేసుకోవచ్చు కదా. మళ్ళీ దాంట్లో శ్వేతపత్రాలు ఎందుకు విడుదల చేయాల్సి వస్తుందంటే, మొత్తానికి అమరావతి విషయాన్ని ఇది నిరంతర ప్రక్రియగా తీసుకుపోవటం ఒక భాగం అయితే, దీన్ని ఎప్పుడు నిర్మిస్తావో చెప్పలేము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దీనికి కారణమని ఆయన ఒక ముద్దాయిగా చూపించే ప్రయత్నం. జగన్మోహన్ రెడ్డి అమరావతి నిర్మాణం ఆగటానికి కారణం అనేది మీరు చెప్పడం కాదు, ఆయనే 3 రాజధానుల స్టాండ్ తీసుకున్నాడు. ఇది ఒక శాసన రాజధాని తప్ప కార్యనిర్వాహక రాజధాని వైజాగ్ అని వాళ్ళ పార్టీ స్టాండ్, ప్రభుత్వ స్టాండే చెప్పారు. ఇక దీంట్లో మీరు కొత్తగా అద్భుతం ఏదో కనిపెట్టి జగన్మోహన్ రెడ్డి దీన్ని నిర్మించలేదని చెప్పడానికి ఏముంది అందులో? నిర్మించలేదు కాబట్టేగా అమరావతి ఉద్యమం చేసింది, నిర్మించలేదు కాబట్టేగా పని జరగంది. ఇక పని జరగని దానికి శ్వేతపత్రం ఎందుకు? నిధులు ఖర్చు పెట్టని దానికి శ్వేతపత్రం ఎందుకు అంటే, ఇది ఒక నిరంతర ప్రక్రియ, ఇది కొనసాగుతూనే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి పాప మీద అని చెప్తాడు. అదే నేనే 2019లోకి వెళ్తే ఇప్పటికల్లా అయిపోయేది అంటాడు. అంటే 2019 నుంచి 2024 మధ్యలో ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు. ఇవాళ మీకు కూడా 5 సంవత్సరాలు పరిపాలన ఇచ్చారు, అవకాశం ఇచ్చారు ప్రభుత్వానికి. ఇవాళ పూర్తి చేయండి. ఎందుకు నిరంతరం అంటున్నారు? ఎందుకు దీనికి టైం బౌండ్ చెప్పలేమంటున్నారు? ఎప్పటికి అయిద్దో చెప్పలేమంటున్నారు? ఇది మోయలేని భారం, అసలు ఏం జరిగిద్దో చెప్పలేని అంటున్నారు. అంటే ఒక రకంగా ప్రజలతోనే మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఇది పూర్తి చేయకుండా దీని నుంచే మళ్ళీ ఎలక్షన్ పోయే అవకాశం ఉంది 5 సంవత్సరాల తర్వాత కూడా. దీంతో పాటు ఈ భూ సేకరణలో కానీ దీంట్లో కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఆ అమరావతి చుట్టూ ముందే భూములు కొనుక్కొని దాన్ని ఖాయం చేశారు అనేది, ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందనేది, కొన్ని వేల ఎకరాలు తక్కువ ధరకు అగ్గువగా కొనుక్కొని అమరావతిని ఫిక్స్ చేసి అమరావతి వాళ్ళ భూములు రేట్లు పెరగడానికే చేశారు. దీంట్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది అనేది అభియోగం ఉంది. ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి పైన, అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు. ఆ ఆరోపణలు నుంచి బయటపడటానికి శ్వేతపత్రం విడుదల చేశారా అనేది ఒక అనుమానంగా సాక్షి పేపర్ రాసింది. మొత్తానికైతే ఇది భూ దోపిడీ ఖజానా. వాస్తవంగా దీంట్లో శ్వేతపత్రం విడుదల చేసే అంత సీన్ లేదు. ఎందుకు లేదు అంటే, శ్వేతపత్రం ఎందుకు? గడిచిన ప్రభుత్వం దీనిపైన ఖర్చు పెట్టింది, దీంట్లో అక్రమాలు జరిగింది, రూపాయికి 10 రూపాయలు ఖర్చు పెట్టారంటే శ్వేతపత్రం విడుదల చేయాలి. దీంట్లో ఖర్చు పెట్టింది లేదు, ఆయన పని చేసింది లేనప్పుడు ఇంకా శ్వేతపత్రం కొత్తగా ఎందుకు?
అంటే మీ యొక్క తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి, భవిష్యత్తులో మీరు చేయబోయే నిర్వాకాలను కప్పిపుచ్చుకునే వ్యవహారం తప్ప, అంటే అమరావతిని మేము పూర్తి చేయలేము అని చెప్పడానికి శ్వేతపత్రం తప్ప, దీనికి టైం బౌండ్ లేదు, ఎప్పటికైద్దో చెప్పలేము, ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పే దానికే చేశారు తప్ప దీంట్లో ఏమి లేదు.